హాయ్ అండి, వెల్కమ్ టు సత్య సబ్. నేను సత్య. ఇది నా టైలరింగ్ జర్నీలో డే 1. ఈరోజు బేసిక్ హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో బిగినర్ ఫ్రెండ్లీగా చూపిస్తాను. మనకు కావాల్సింది ఒక వేస్ట్ క్లాత్, నీడిల్, దారం అండి. ముందుగా వేస్ట్ క్లాత్ తీసుకోండి. న్యూ క్లాత్ పైన మాత్రం ప్రాక్టీస్ చేయకండి. సింగిల్ లేయర్లో థ్రెడ్ని ఎక్కించుకొని ఇలా నాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ అయితే మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఫస్ట్ స్టిచ్ దగ్గర అయితే నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకోవడం వల్ల వెనకాల క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా మనకి చేతి పని కొంచెం చూసే ఉంటాం, చేయకపోయినా ఐడియా ఉంటుంది. ఇలా క్లాత్ అనేది ఫ్రంట్కి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దూరంగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం కుట్టే వైపు స్టిచ్ కన్నా బ్యాక్ సైడ్ స్టిచ్ మనకి నీట్గా అనేది రావాలి. ఇలా డాట్స్లో మాత్రమే కనిపించాలి, ఎక్కువ క్లాత్ అనేది కనిపించకూడదు. నీట్గా అనేది వేసుకోవాలి. ఇలా వచ్చే వరకు ప్రాక్టీస్. ఉక్సీ తాడు వేసుకోవడానికి థ్రెడ్ని 4 లేయర్స్గా తీసుకోవాలి. ఫస్ట్ కింద నుంచి పైకి స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ 2 లేయర్సే తీసుకున్నాను, ప్రాక్టీస్ కోసమే కదా అని. నేను బిగినర్ని కాబట్టి 4 లేయర్స్ తీసుకుంటే మనకి తాడు అనేది నీట్గా వస్తుంది. ఆ 4 లేయర్స్ తీసుకుని ఇలా 4 లేయర్స్ కింద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సూదితో ఇలా చెక్ చేసుకొని చివరి నుంచి తాడు వేయడం అనేది స్టార్ట్ చేయాలి. దారాన్ని సూది కింద నుంచి ఇలా పైకి పెట్టి సూది కింద నుంచి తీసుకొని మన వైపుకి లాక్కుంటూ కుట్టుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం చివరి వరకు కూడా స్టిచ్చింగ్ అనేది చేయాలి. చివరి వరకు వేసిన తర్వాత సూదిని కిందకి దించేసుకోవాలి. నాకు బిగినర్ని కాబట్టి కొంచెం టైం పడుతుంది, వేసే కొద్దీ అలవాటు అవుతుంది. ఇలా సూదిని కిందకి దించుకున్న తర్వాత ఉక్సీ పడుతుందో లేదో ఇలా సూదితో క్లాత్ ఎక్కడన్నా టచ్ అయిందేమో చెక్ చేసుకోవాలి. సూదిని మనం కిందికి లాగిన తర్వాత ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. అంతే, మనకి థ్రెడ్ అయిపోతుంది. హుక్స్ని ఇలా పెట్టుకుని ఫస్ట్ రింగ్ అయితే మనం తాడు వేసుకున్నాం కదా, అలా మన వైపు లాక్కుంటూ ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి. తర్వాత హుక్స్ కదలకుండా ఉండడానికి కింద నుంచి ఇలా సూదిని దింపి ఇలా నాట్ అయితే వేసుకోవాలి. అప్పుడు హుక్స్ అనేది ఇంకా కదలకుండా ఉంటుంది. తర్వాత మనం సెకండ్ రింగ్ని కూడా అలాగే మనం థ్రెడ్కి హుక్స్ తాడు వేసుకోవడానికి ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ స్టిచ్కి గట్టిగా నాట్ అయితే వేసుకొని మనం తాడు ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. అంతే. మీకు కూడా ఎలా వచ్చిందో ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. డే 2లో హాఫ్ పెట్టికోట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.